నమస్తే అందరికి, నేను మీ మధు. ఈ రోజు చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా ఒక చిన్నపాటి గ్రామం నుంచి కూడా అభివృద్ధి జరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఒక కొత్త ట్రెండ్ ను కూడా సెట్ చేస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకొని అక్కడ రోడ్లు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే తక్కువ టైంలోనే వాళ్ళందరూ కూడా వయసులో ఉన్న కుర్రవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వైన్ షాప్ లో కూడా మద్యం కొనుక్కొని తీరా తాగిన తర్వాత కూడా ఆ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్లు జరిగి చాలా మంది కూడా అక్కడ చనిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న మహిళలు రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, చిన్న ఏజ్ లోనే కూడా వితంతువుగా మారి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం కూడా చూసి చెలించిపోయి ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఈ రూల్స్ తీసుకురావాలి? ఇక ఒక మునుగోడు నియోజకవర్గంలోనైనా లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చే అవకాశం ఉందా అనే దానిపై కూడా చూసుకుంటే అక్కడెక్కడా జరిగే ప్రసక్తి లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలోనే ఇదంతా సాధ్యమని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కొత్త రూల్స్ తీసుకురావడంలో, కొత్త ట్రెండ్ ని సెట్ చేయడంలో ఆయనకు మించిన వాడు లేడు. ఎందుకు ఇలా అంటున్నానంటే, రాష్ట్రంలో ఉన్న ఒక సీఎం కి ఎదురుపోయి అలాగే అక్కడ తనకంటూ కొత్త రూల్స్ రాసుకొని ఒక లీడర్ గా అక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక మన్నెన పొందుకుంటూ కూడా వస్తున్న రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైన్ షాప్ కి కొత్త రూల్స్ తీసుకురావడం అనేది కూడా ఎక్సైజ్ శాఖ కూడా ఒక కొత్త రూల్స్ పెడుతుంది అనమాట. ఎలాంటి రూల్స్ అంటే అవి కూడా 10 నుంచి నైట్ 10 వరకు కూడా వైన్స్ అనేవి ఉంటాయి. ఏ టైంకైనా వచ్చి తాగొచ్చు, ఏ టైంకైనా వచ్చి పోవచ్చు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పర్మిట్ రూమ్లు ఇవ్వడం, పర్మిట్ రూమ్లు ఇచ్చి అక్కడే తాగి అక్కడ నుంచి మళ్ళీ బండ్లు వేసుకొని వెళ్ళడం, మళ్ళీ అదే పోలీసులు కూడా మళ్ళీ మధ్యలో ఆగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టడం, మళ్ళీ అక్కడ నుంచి కొంత ఆదాయం పొందడం కూడా గవర్నమెంట్ కి చాలా వరకు కూడా ఇలాంటి వాటిలో కూడా వెసులుబాటు ఉంది. అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి అనే దానిపై కూడా వాళ్ళకి కొంత అవగాహన ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా కట్ చేసి కొత్త రూల్స్ తీసుకురావడం కూడా చూస్తున్నాను. ఎలాంటి రూల్స్ అంటే అవి సాయంత్రం 4 నుంచి 9 వరకే వైన్స్, లేకపోతే 1 నుంచి 9 వరకే వైన్స్ పెట్టడం, అక్కడ ఒక పర్మిట్ రూమ్ ఇవ్వకుండా ఉండడం, పర్మిట్ రూమ్ ఇవ్వద్దు. అలాగే మేజర్ థింగ్స్ అనేవి ఏమున్నాయి అంటే విలేజ్లలో బెల్ట్ షాపులు. ఎంత దుర్మార్గం అంటే ఆ దుర్మార్గానికి ఎవరు చర్మగీతం కూడా పాడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. వైన్ షాప్ నుంచి బెల్ట్ షాపులు కూడా మద్యం అమ్మడం, అక్కడ నుంచి పోయి ఒక 150 ఉన్న బీర్ని 200కి అమ్మడం, 190 ఉన్న బీర్ని 230 రూపాయలకు అమ్మడం, ఒక్కొక్క దాని మీద కూడా డబల్ రేట్ మీద కొంచెం మంది అమ్మి ఆ బెల్ట్ షాపులు ఉన్న ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మద్యం అమ్మడం. ఆ మద్యం అమ్మిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా నష్టపోతున్నారు. వాళ్ళ ఇంటికాడ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చెప్తే ఏమైనా చేసుకుంటారని భయం. అలా కాదని చెప్పి వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చి వాళ్ళందరూ అడిపోయినట్టు వాళ్ళకి యాక్సిడెంట్లు కాదు, యాక్సిడెంట్లే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, లేకపోతే ఏమైనా ఇబ్బందులు కలగడం తప్ప వాళ్ళకి ఎలాంటి వాటికి కూడా ప్రభుత్వం కూడా బెల్ట్ షాపులను కూడా ఎంకరేజ్ చేసి ఊళ్ళలో కూడా బెల్ట్ షాపులు పెట్టుకోండి, అలాగే ఇక్కడ నుంచి మద్యం తీసుకొని పోండి అని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఇదంతా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం చాలా చరిత్రాత్మకమైనది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు రావడం వల్ల చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఇదంతా కూడా. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతకడానికి ఒక చిన్న స్ఫూర్తి లాంటిది అనుకోవచ్చు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి రూల్స్ అనేవి ఉన్నాయి కూడా చూద్దాం. వైన్ షాపులు ఊరు బయట మాత్రమే ఉండాలా, వైన్ షాప్ కు అనుబంధంగా సిట్టింగ్ నడపకూడదు. అలాగే బెల్ట్ షాపులకి మద్యం అమ్మకూడదు, వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్ సిండికేట్ కాకూడదు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, తదుపరి నష్టపోవద్దని చెప్పి కూడా ఆయన ముందుగానే చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే 4 నుంచి 9 దాకా వైన్స్ ఉంటాయి, పర్మిట్ రూమ్ ఉండకూడదు, అలాగే బెల్ట్ షాపులకు అమ్మకూడదు, బెల్ట్ షాపులు అమ్ముకొని ఒక సిండికేట్ గా మారకూడదు అని చెప్పడం కూడా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు టెండర్స్ కూడా వేయొద్దు, టెండర్స్ వేసిన తర్వాత నష్టపోవద్దని కూడా చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే కఠినమైన రూల్స్ కూడా పెట్టడం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్క చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు చూడండి. అక్కడే మనం ఆయన్ని గట్టిగా అభినందించవచ్చు అని కూడా చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆ కరెక్ట్ కి అనుగుణంగా, ఆ నిర్ణయానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేసినట్టయితే ఎంతో మంది బాధితులందరూ కూడా చాలా వరకు కూడా సంతోషపడే అవకాశం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రాణ నష్టం జరగదు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు, ఆడపిల్లగాలు మళ్ళీ మంచిగా బతకొచ్చు, వాళ్ళందరూ తాలిబొట్టులు కూడా వాళ్ళందరూ కూడా కాపాడుకోవచ్చు అని చెప్పి ముందుగా తీసుకునే నిర్ణయం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.